ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు. మనము శ్రమకాల ధ్యానాల్లో 37వ దినానికి చేరుకున్నాము. అందుని బట్టి దేవునికి స్తోత్రములు. ఇంకా 3 దినముల్లో మనము మన యొక్క శిలువ ప్రయాణం అంతా కూడా మరి ముగుస్తుంది. ఎల్లుండ మహాశుక్రవారము, ఆ దినమున ఉదయం మరి మంచి శుక్రవారము మరియు శనివారానికి సంబంధించిన ఆహ్, ధ్యానం మనం చేసుకుంటాము. ఉదయం సుమారుగా 8 గంటలకి కువైట్ టైము. నేను పెడతాను మీకు లింకు. అంటే మీకు ఇండియాలో 10:30. ఒక 1 అవర్‌లో అన్నీ ముగించేద్దాం. 1 అవర్, 1 అవర్ 15 మినిట్స్‌లో. సో దట్ మీరు చర్చెస్‌కి అందరికి మామూలుగా వెళ్ళిపోవచ్చు. ఈ దినం యొక్క అంశము గురుద్రోహము. దానికి మరి సంబంధించి మత్తయి సువార్తలో 26వ అధ్యాయము 14, 16 వచనాలు ఉన్నాయి. దానికి ముందు మనము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి 343వ పాట ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యోటాగు. ఈ పాటను, ఈ కీర్తనని రచించిన ఆయన లేట్ రెవరెండ్ విలియం కాపర్, ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఆయన. మరి ఈయన 1731వ సంవత్సరం నుంచి 1800 వరకు జీవించారు. అంటే సుమారుగా 250 సంవత్సరముల క్రిందటి పాట ఇది. దీనిని ప్రముఖ సువార్త గాయకులు డాక్టర్ ఎజ్రా శాస్త్రి గారు మరి గానం చేశారు. ఈ పాట విందాం మనం. ఈ పాట విని మనం ధ్యానంలోనికి వెళ్దాం. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యోటాగు. ఓ పాపియందు ముందుము పాపంబు పోవును. యేసు నాకు మారుగా ఆశీర్వచనము. శ్రీ యేసు రక్తమెప్పుడు స్రవించు నాకుగా. ఆయుధముంగి దొంగయు హాసుతుడాయేను. నేనతి పాపి ప్రీతుడు నేనందు ముందుగు. యేసుండు నాకు మారుగా ఆశీర్వచనము. శ్రీ యేసు రక్తమెప్పుడు స్రవించు నాకుగా. ఈ యొక్క పాప మాటిదే నిర్మూలమౌతాను. రక్షించు గొర్రె పిల్లని రక్తంబే చాలును. యేసుండు నాకు మారుగా ఆశీర్వచనము.
మరి ఈ దిన అంశమునకు జకర్యా వ్రాసిన గ్రంథం నుంచి 11వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు ముందస్తు హెచ్చరిక. ఇది మరి యోధ యేసుప్రభుని నమ్మక ద్రోహం చేసి ఆయనను అప్పగించాడు. ఆయనతో శిష్యుడిగా ఉండి అనేక కార్యాలు చేస్తూ తిరిగి జన్మించిన అనుభవాన్ని కలిగి రక్షించబడి మోసం చేశాడు. దానికి గాను మరి జకర్యా గ్రంథంలో ముందుగానే ప్రవచించబడింది. మనం చూద్దాం. యెహోవా ఎంతో అబ్బురముగా వారు నాకేర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞేయగా నేను ఆ 30 తులముల వెండిని తీసుకొని యెహోవా మందిరములో కుమ్మరికి పారవేసితిని. అప్పుడు బంధకమును బట్టి నా 2వ కర్రను తీసుకొని యూదా వారికిని ఇశ్రాయేలు వారికిని కలిగిన సహోదర బంధమును భంగము చేయనట్లు దాన్ని విరిచితిని. అప్పుడు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, ఇప్పుడు బుద్ధి లేని ఒక కాపరి పనిముట్లను తీసుకొమ్ము. ఏలయనగా దేశమందు నేనొక కాపరిని నియమించబోచున్నాను. అతడు నశించుచున్న గొర్రెలను కనిపెట్టడు, చెదిరిపోయిన వాటిని వెదకడు, విరిగిపోయిన దానిని బాగు చేయడు, పుష్టిగా ఉన్నదాని కాపు కాయడు గాని క్రొవ్విన వాటి మాంసమును భక్షించుచు వాటి డెక్కలను తుత్తునీయులుగా చేయుచుండెను. మందను విడనాడు పనికి మాలిన కాపరికి శ్రమ. అతని చెయ్యియు కుడి కన్నును తెగవేయబడును. అతని చెయ్యి బొత్తిగా ఎండిపోవును. అతని కుడి కంటికి బొత్తిగా దృష్టి తప్పును. ఇది మరి ముందస్తు హెచ్చరికగా వార్నింగ్ అన్నమాట. ముందుగా వార్నింగ్ దేవుడు పంపిస్తున్నాడు. ఏంటంటే, ఒకటేమో యూదాకి సంబంధించి 30 వెండి నాణేల కొరకు యూదా యేసు ప్రభువుని అప్పగించాడు. ఈ 30 తులముల వెండిని తీసుకొని యెహోవా మందిరంలో కుమ్మరికి పారవేసితిని. తర్వాత జరగబోయే అంశాలతో మీరు అది కనెక్ట్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఈ క్రయధనం అని చెప్తున్నాడు ఇక్కడ. క్రయధనం అంటే మరి అప్పగించటం, బ్లడ్ మనీ అంటారు కదా ఇక్కడ. అట్లాగా క్రయధనము మరి కుమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞేయగా అని ఇక్కడ తెలియజేయబడుతుంది. దానితో పాటు మరి ముందస్తు హెచ్చరిక. ఇక్కడ కాపర్లకు ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను దేశమందు మీకు ఒక కాపర్ని నియమించబోచున్నాను. అది అతను ఏం చేస్తున్నాడు? నశించిపోతున్న గొర్రెలను ఏమి కూడా పట్టించుకోడు. చెదిరిపోయిన వాటిని పోతే పోని అనేసి వదిలేస్తున్నాడు కానీ చెదిరిపోయిన వాటిని వెతకడు. మరి యేసు ప్రభు అయితే 99 గొర్రెలు ఉండగా ఒక గొర్రె తప్పిపోతే 99 వాటిని విడిచి ఆ ఒక్క గొర్రె కోసం ఆయన మరి వెతికి దాన్ని పట్టుకుని వచ్చిన ఆ యొక్క ఉపమానాలు మనకి ఎన్నో చెప్పారు. అయితే ఈ కాపరి మరి గొర్రెలను వస్తున్నాయా పోతున్నాయా అని వాటి యొక్క అలికిడి ఏమీ పట్టించుకోడు. ఒకవేళ అది అటు ఇటు వెళ్ళిపోతే చెదిరిపోయిందని ఎటుపోతే పోనీ అనేసి వదిలిపెట్టేశాడు. విరిగిపోయిన దాన్ని గొర్రెకైనా దెబ్బ తగిలితే అదేం పట్టించుకోడు. నిన్న మొన్న నేను చెప్పాను, యేసు ప్రభు దేవాలయాన్ని శుభ్రపరిచినప్పుడు అక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సంఘములో దేవాలయంలో ఉండకూడని నిషిద్ధమైన వస్తువులను బయటకు పారవేయవలను. పాలిటిక్స్ ఉండకూడదు. లోకము ఆలయంలోనికి రాకూడదు. అలాగే మరి విరిగిపోయిన వాటిని బాగు చేయాలి. ఏదైతే ఆలయంలో ఉండాలో వాటిని తిరిగి పునరుద్ధరించాలి. మరి ఆలయము సంఘము మరి సౌవార్తిక సంఘంగా ఉండాలి. సమస్త ఘనత మహిమ దేవునికే చెందాలి.
ఆ విధంగా మరి మనము విరి చెదిరిపోయిన గొర్రెల్ని దగ్గరికి తీసుకురావాలి. యేసుప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకంలోనికి? నశించిన దానిని వెదకి రక్షించటానికి. అయితే ఇక్కడ ఈ నియమించబడిన ఈ కాపరి ఏం చేస్తున్నాడంటే, చెదిరిపోయిన వాటిని అసలు పట్టించుకోడు. గొర్రెలను కనిపెట్టడు. వచ్చింది వస్తది, పోయేది పోతది అనేసి ఏమీ పట్టనట్టుగా ఉన్నాడు. అయితే వాటి మాంసం మాత్రం, క్రొవ్విన వాటి మాంసాన్ని మాత్రం భక్షించొచ్చు. అంటే దీని అర్థం ఏంటో మీకు నేను వివరించక్కర్లేదు. పుష్టిగా ఉన్న దాన్ని కాపు కూడా కాయడు గానీ, వాటి క్రొవ్విన వాటి మాంసం అంటే ఓన్లీ ఈల్డ్ అంటే మరి ఫాయిదా ఓన్లీ అన్నమాట. వారికి కావలసిన ఫాయిదానే చూసుకుంటున్నారు తప్పితే ఇంకా వేరేది ఏమీయు గమనించట్లేదు. అందుచేత అటువంటి మందను విడనాడు పనికిమాలిన కాపరికి శ్రమ అని ముందుగా హెచ్చరిక యెహోవా దేవుడు చేయుచున్నాడు. అతని చెయ్య బొత్తిగా ఎండిపోను, అతని కుడికంటికి దృష్టి బొత్తిగా తప్పును. అంచేత ఈ యొక్క ముందస్తు హెచ్చరికను జాగ్రత్తగా గమనించుకొని మనము మరి మందను జాగ్రత్తగా కాయవలననేసి హెచ్చరించబడుచున్నాం. మరి మత్తయి సువార్త 26వ అధ్యాయము 14-16 వచనాలు చూస్తే ఇక్కడ యూదా యొక్క కుతంత్రం, యూదా ఎటువంటి మరి పని చేశాడో మనకందరికీ తెలుసు. దయచేసి ఎవరికన్నా ముద్దిచ్చేటప్పుడు యూదా ఇస్కరియోతు లాంటి మరి ముద్దు, మోసపూరితమైన ముద్దు మాత్రము ఇవ్వవద్దు. అందుకని యేసుప్రభు ఏమంటున్నాడు? స్వీకరించటానికి పెట్టే ముద్దు అప్పగించటానికి పెడుతున్నావా యూదా అని అన్నారు. అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురు అని వారిని అడిగాను. అందుకు వారు 30 నాణెములు, వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. ఇక్కడ మనం గమనిస్తే ఈ 3 వచనాలు యూదా చాలా కాలంగా మరి వారు ఈ ప్రధాన యాజకులు వీళ్ళందరూ యేసు ప్రభుని ఏ విధంగా అరెస్ట్ చేసి ఆయనను దారి నుండి తప్పించవలనని వారు కోరుతున్నారు. కానీ ఆయన ఏమన్నా చేస్తే అక్కడ అందరికీ బాగా పాపులర్ అయ్యారు కాబట్టి యేసు ప్రభు ప్రజల నుండి వారిని రక్షించే సురక్షితమైన ప్రణాళికను వారు రూపొందించలేకపోయారు. ఎందుకంటే ఏ విధంగా ఆయన్ని అరెస్ట్ చేయాలి, ప్రజలు గొడవ చేస్తారు, పెద్ద తిరుగుబాటు వస్తుంది అని వారు ఏం ప్లాన్ సెట్ చేయలేకపోయారు. అటువంటి సమయంలో యోధా వారి దగ్గరికి వెళ్ళి వారి సమస్యను పరిష్కరించాడు. ప్రజల నుండి ఎటువంటి కోలాహలము లేకుండా యేసును వారికి వ్యక్తిగతంగా అప్పగించదనని యోధా హామీ ఇచ్చాడు. యోధా సన్హెడ్రిన్ చివరిగా కోరుకున్నది పస్కా పండుగ సమయంలో మెస్సీ మీద చేసిన తిరుగుబాటు. కాబట్టి వీరందరూ సన్హెడ్రిన్ సభలో డిస్కస్ చేసుకుని ప్రతిపాదనను రూపొందించి మరి పస్కా టైంలో అయితే బాగుంటుంది తిరుగుబాటు పండుగ సమయంలో అనేసి మరి వారు అలా సెట్ చేసుకున్నారనమాట. చేసి ఇక్కడ చూడండి యోధా ఎలాగా పన్నాగం పన్నాడో మీరు చూడొచ్చు. బంధించండి. యూదా బర్బాతో పాటు మిఖాయిలు డిస్మస్ పట్టుబడ్డారు. యూదా ఆ యేసును మతాధిపతులకు పట్టించి నా పట్టుదలకు ప్రాణం పోసి నా ప్రాణ స్నేహితుడు అనిపించుకో. కనుక రాత్రిపూట యేసు ఎక్కడుంటాడోనన్న చిన్న రహస్యాన్ని మా చెవిలో ఊడ్చేశాను. ఆ బరబ్బా దగ్గర నీకు తీరని కోరిక, ఆ యేసు దగ్గర నీవు పొందలేని అంతస్తు మా దగ్గర పొందుతావు. బరబ్బాతో సాధించాలనుకున్న విప్లవం విఫలమై ఖైదు పాలై, ఈ యేసుతో నా పథకాలు ఫలించకపోగా కోను కోను నా కోర్కెల మంటల్ని నీళ్లు చల్లి చల్లారుస్తున్నా. ఇక నా ఆశలు అడిగారు.
బరబ్బా కోరుకున్నట్టు యేసును మతాధిపతులకు అప్పగిస్తాను. యేసును అప్పగిస్తాను. యేసును అప్పగిస్తాను. యూదా, ప్రభువుకి శిష్యులుగా చేరిన వాళ్ళలో నేనే ప్రథముడిని. ఈ పక్కా విందులో ఆయన కుడి పక్కన కూర్చునే అదృష్టం నాకే దక్కాలి. నన్ను కూర్చొని. లేదు ఆంధ్రే, ఈ రోజు ప్రభువుతో నాకు పని. ఆయన ఆంతర్యం ఏమిటో తెలుసుకోవడం నాకు చాలా అవసరం. నేను ఆయన పక్కనే కూర్చొని నా అనుమానాలన్నీ తీర్చుకోవాలి. నువ్వు వెళ్ళు. యూదా, మనందరిలో ప్రభువుకు నేనంటే ఎంతో మక్కువ. ఈ రోజు ఆయన పక్కన నన్ను కూర్చొని. ప్రభువు మీ అందరి మీద నన్ను నాయకుడిగా నియమించారు. ప్రభువు పక్కన కూర్చునే హక్కు నాది. పేతురు, గొప్పతనానికి వస్తే ఇందులో ఎవ్వరికీ తీసిపోము. తండ్రి కుడి పక్కన ఎవరు కూర్చోవాలని వాదించుకునేదానికంటే, పోట్లాడుకునేదానికంటే అందరం కలిసి చీట్లు వేసుకుందాం. ఎవరు అదృష్టవంతులైతే వాళ్లే కూర్చుంటారు. అలాగే చీట్లు వేసుకుందాం. నా అంగీని చీట్లు వేసుకుని పంచుకునేవారు వేరొకరుండగా మీకెందుకు ఆశ్రమ? కూర్చోండి. తండ్రి, తండ్రి, ఏమిటిది? నా పాదాలు తవరకడగడం ఏమిటి తండ్రి? తండ్రి, నేను నీ పాదాలు కడగకపోతే నీకు నాకు ఎటువంటి అనుబంధమూ ఉండదు పేరు. అట్లయితే నా పాదాలు మాత్రమే కాదు, నన్ను నిలువెల్లా కడిగే తండ్రి, నన్ను నిలువెల్లా కడిగే. ఒకసారి స్నానం చేసిన వారు తిరిగి స్నానం చేయక్కర్లేదు. పాదాలు కడుక్కుంటే చాలు. అంటే అందులో అర్థం ఏమిటి ప్రభు? మీరు నా వల్ల ఎప్పుడో పరిశుద్ధులైనారు. కాని మీలో నా యందు ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని మచ్చలు పడుతున్నారు. అందుకే ఆ మచ్చనే కడుగుతున్నాను. పెద్దవాడు చిన్నవానిగా, యజమాని సేవకునిగా జీవించి సేయిస్తే తప్ప మీరు నా ప్రేమ సామ్రాజ్యాన్ని విస్తరింపచేయలేరు. కనుక నేను మీ పాదాలు కడిగినట్లే ఇక ముందు మీరు మీ శిష్యుల పాదాలు కడిగి నాకు నిజమైన శిష్యులనిపించుకోండి. బోధకుడా, ఈ విందు తర్వాత మనం మామూలుగా వెళ్లే గెస్తమనీకి వెళ్తున్నావా? తొందరపడకు యూదా. శిష్యులారా, ఈ పస్కా విందులో మనందరం కలిసి భుజించినట్లే తిరిగి నా తండ్రి రాజ్యంలో మనందరం కలిసి విందు ఆరగిస్తాము. ప్రభు, అంటే నా గురించి ప్రవక్తలు చెప్పిన పలుకులు నెరవేరే సమయం ఆసన్నమైనది. కాని నన్ను అప్పగించాలని మీలో ఒకరు చేసే ప్రయత్నానికి జాలి పడుతున్నాను. ప్రభు, ఏమిటి? మాలో మిమ్మల్ని అప్పగించేవాడా? ఎవరు? నేనా? నేను కాదు కదా బోధకుడా. నీకు తెలియదా యూదా? ప్రభు, కలవరపడకు యూదా. వెళ్ళి నీ కార్యం నెరవేర్చుకో. ప్రభు, యూదాని ఎక్కడికి పంపించారు? నా గురించి ప్రవక్తలు చెప్పిన సత్యాల్ని నెరవేర్చటానికి. అంటే నన్ను నేను అప్పగించుకుని నా రక్తం చిందించనిదే ఈ లోకమునకు రక్షణ లేదు. కాకుంటే అతడు అపరాధులలో ఒకడుగా పరిగణించబడును అను లేఖనము నెరవేరవలసి ఉన్నది కనుక ఇలా జరగక తప్పదు. భళా యూదా, ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకొని
మేం కోరినట్టు జరిపించడానికి అంగీకరించినందులకు మాకు అమిత ఆనందంగా ఉంది. ఆ దుర్మార్గుడిని పట్టివ్వడానికి నీకేమి ఇవ్వమంటావు? తమకు తెలియనిదా కైఫాచార్య? విప్లవాన్ని తెచ్చి తమాధికారాన్నే కాలరాయాలనుకున్న ఆ మతద్రోహి శరీరానికి విలువ కట్టి మీరే ఇవ్వండి. ఈ రొట్టెను నా శరీరంగాను ఈ ద్రాక్షరసాన్ని నా రక్తంగాను నా జ్ఞాపకార్థంగా తీసుకొని నన్ను మీలో ఇముడ్చుకోండి. ఇన్నాళ్ళు నాకు తోడుగా ఉన్నవారు, నన్ను అర్థం చేసుకున్నవారు మీరే. నా తండ్రి నాకు రాజ్యం ఇచ్చినట్లే నా ప్రేమను మీకు ఇస్తున్నాను, తీసుకోండి. తీసుకో యూదా, నువ్వు కోరినట్లే మనస్ఫూర్తిగా ఇస్తున్నాం. 30 వెండి నాణేలు. 30? కైఫాచార్య, యేసు వయస్సు 33. కనీసం లెస్సగా బేరమాడావు యూదా. నీవన్నట్టు యేసు వయసు 33 సంవత్సరాలైనా అతనికి 30 సంవత్సరాల వయసు వచ్చిందాక మమ్మల్ని ఏం బాధ పెట్టలేదు. అందుకే 30 ఇచ్చాం. అంతేకాదు యూదా, ఈ రాజ్యంలో బానిస ఖరీదు 30 నాణేలు మాత్రమే. యేసుకు బానిస కంటే ఎక్కువ విలువ కట్టి మమ్మల్ని మేము అవమానించుకోలేము. యూదా, ఇచ్చిన దాంతో సంతృప్తి పడి ఏం చేయబోతున్నావో చెప్పు. నీకు ఒక కొత్త నిబంధన ఇవ్వబోతున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు పరస్పరంగా ప్రేమించుకోండి. అలాగే మీ పొరుగు వారిని ప్రేమించండి. అంతేకాదు, మిమ్మల్ని ద్వేషించే వారిని కూడా క్షమించి ప్రేమించండి. నా తండ్రి సామ్రాజ్యాన్ని విస్తరింపచేయండి. నా శిష్యులుగా సార్థకులు కండి. మీరు సైనికుల్ని సిద్ధం చేయండి. యేసు గెస్తమనికి వెళ్లే వేళయింది. నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లే సమయం ఆసన్నమైనది. వీల్లేదు ప్రభు, వీల్లేదు. మేము మీతో పాటు వస్తాం. నాతో పాటు మీరు రాలేరు మత్తయ్య. ప్రభు, ఒకరి సంగతి ఏమిటో నాకు తెలియదు. నేను మాత్రం మిమ్మల్ని అనుసరిస్తాను. అవసరమైతే నా ప్రాణాలు కూడా ఇస్తాను. ఇప్పుడు ఇవ్వలేవు పేతురు. ప్రభు, అవును, ఈ రోజు కోడి కూసేలోపుగా నన్నెరుగునని 3 సార్లు అబద్ధాలు పలుకుతాను. ప్రభు, నేను నేను తమ శిష్యుల్లో రాయి లాంటి వాడిని తమచే అనిపించుకున్న నేను మిమ్మల్ని ఎరుగని అబద్ధం ఆడమా? జరగదు ప్రభు, జరగదు. నేను చెప్పినవన్నీ జరక్క తప్పదు పేతురు. ఈ రాత్రి నీవు ముమ్మారు అబద్ధమాడిన తదుపరే కోడి కూస్తుంది. ప్రభు, అయితే ప్రభు, మేము అలా చేస్తామని నా మీ ఉద్దేశం. కాపర్ని చంపినప్పుడు గొర్రెలు చెదిరిపోతాయి మత్తయ్య. మీరు అంతే. ప్రభు, మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్తారా ప్రభు? ఇప్పుడు కాదు యోహాను, నన్ను నేను అప్పగించుకునే స్థలములో మీకు తోడుగా పరిశుద్ధాత్మను పంపమని నా తండ్రిని ప్రార్థించి నా పని ముగించుకుంటాను. కాబట్టి యోధ యేసును అప్పగించటానికి ఎందుకు మరి ట్రై చేశాడు అనేది ఇప్పుడు మనం గమనిస్తే, ఒక వ్యక్తి దేవుని రాజ్యమునకు ఎంత దగ్గరగా వస్తాడో మరియు తప్పిపోతాడో ఈ యోధ జీవితం గురించి మనం తెలుసుకోగలం. ఎందుకంటే యోధ ప్రభు అయిన యేసుకు ఎందుకు ద్రోహం చేశాడు? అతడు ఒక దొంగ. అది యోహాను సువార్త 12వ అధ్యాయం 4-5 వచనాల్లో యేసు శిష్యులలో అనగా ఆయనను అప్పగించనయ్యున్న ఇస్కరియోతు యూద ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడు ఇలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని
వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక అలాగూ చెప్పెను. మరియు అతడు అతని భయంకరమైన పనిలో డబ్బు పాత్ర పోషించిందని మనకి తెలుసు. కాబట్టి 30 వెండి నాణెములు ఇంత గొప్ప నేరమునకు పెద్ద చెల్లింపు కాదు. ఇంకేదైనా చేరి ఉండాలి. యోధ యేసులో యూద జాతి యొక్క మోక్షమును చూసే అవకాశం ఉంది. మరియు అందువల్ల అతడు రాజ్యంలో పదవిని నిర్వహించవలనని ఆశించినందున అతనిని అనుసరించెను. యేసు ప్రభువుని యోధ ఎందుకు అనుసరించాడనేది ఇప్పుడు మనకి బయటపడింది. చూసారు కదా, వారికి ఆ స్త్రీ యేసు ప్రభు పాదాలు తుడిచి అత్తరు మరి ఆయనకు పూసినప్పుడు, ఇంత ఖరీదైన అత్తరు ఎందుకు వేస్ట్ చేస్తున్నావు, ఇది అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అని గొప్ప సలహా ఇచ్చాడు. ఏంటంటే బీదల పేరు చెప్పి డబ్బులు దోచుకుందామని, అందులో కొంత వీడు తీసుకోవచ్చు కదా అనేసి. అంచేత ఈ రోజుల్లో బీదల పేర్లు చెప్పి చాలా భయంకరమైన వ్యాపారాలు జరుగుతున్నాయి. బీదలు అని చెప్పి డబ్బు దోచుకునే యూద ఇస్కరియోతులు చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో. అది ఒకటి. మరి రెండవది, ఈ యూద ఇస్కరియోతు రాజ్యములో పదవి నిర్వహించాలన్నది పదవీ వ్యామోహము ఈ యూద ఇస్కరియోతుకు ఉంది. అందుకని యేసు ప్రభువుని వెంబడించారు. మరి పేతురు, యోహాను వీళ్ళందరూ బాగా డబ్బుండి కూడా వారి వలలు, పడవలు అన్నీ వదిలిపెట్టేసి ఫ్యామిలీస్ని కూడా వారు యేసు ప్రభుని వెంబడించారు. అయితే ఈ యోధ పదవి నిర్వహించవలనని ఆశించినందున ఆయనను అనుసరించెను. రాజ్యంలో ఎవరు గొప్ప అనే దానిపై 12 మంది తరచుగా, ఇందాక మీరు చూశారు కదా వీడియో క్లిప్లో చక్కగా అర్థమయ్యేటట్టు, ఎవరు ఆయన పక్కన కూర్చోవాలి, ఎవరు గొప్ప ఆ పక్కన కూర్చుంటంలో, నేను గొప్ప అని ఈ యోధ మరి ఎప్పుడు ఆ గొప్పతనం కొరకు తనను తాను ఎలివేట్ చేసుకుంటానికి మరి తరచుగా వాదించేవారని ఇక్కడ మనం గుర్తించవచ్చు. మరియు యోధ కోశాధికారి అయిన యోధ ఆ ముఖ్యమైన చర్చలలో ఖచ్చితంగా పాల్గొనేవాడు. కోర్ ఐటమ్ అంటే ముఖ్యంగా ఏదన్నా చర్చలు జరుగుతుంటే అందులో ఖచ్చితంగా ఈ యోధ ఉండేవాడు. ఎందుకని? కోశాధికారి కాబట్టి. ఏదన్నా చెప్తే తర్వాత డబ్బులు ఇవ్వు అని చెప్పడానికి అక్కడ కోశాధికారి ఉండాలి. కాబట్టి యేసు రాజ్యమును ఇంకెలాగా స్థాపించడు, కానీ అధికారులకు ఒకవేళ లొంగిపోతాడనేసి యోధ అర్థం చేసుకున్నప్పుడు అతడు తీవ్రమైన ప్రతీకారంతో, ఎందుకంటే యేసు రాజ్యం స్థాపిస్తే బరబ్బా ఏమో ఇతనికి ప్రాణ స్నేహితుడు యోధాకి. సో బరబ్బాని యేసు దగ్గరికి తీసుకొచ్చాడు. నాకు భుజబలం ఉంది, నీకు మరి ఈ పాపులారిటీ ఉంది, మనిద్దరం కలిస్తే యోధా సామ్రాజ్యాన్ని స్థాపించవచ్చు అని ప్రపోజల్ తీసుకొచ్చింది యోధ. అయితే యేసుప్రభు ఏమన్నాడు, నీ కొరకు ప్రాణమని ఇస్తాను కానీ నేను నీతో చేయి కలపలేను, నా రాజ్యం వేరు నీ రాజ్యం వేరు అని యేసు బరబ్బాతో చెప్పాడు. ఇక ఇది ఏమి అవ్వట్లేదు, యేసు ప్రభు అధికారులకి లొంగిపోతాడు అని యోధ అర్థం చేసుకున్నప్పుడు అతనికి తీవ్రమైన ప్రతీకారము వ్యతిరేకంగా వచ్చేసింది. అందుకని యేసుని ఏదో రకంగా అప్పచెప్పేసి తను డబ్బులు చేసుకోవాలనేసి అతని జీవితంలో పులిసినది నిశ్శబ్దముగా మరియు రహస్యంగా దుష్టత్వము మరియు దుర్మార్గాన్ని ఉత్పత్తి చేసే వరకు పెరిగింది. ఆ భయంకరమైన కుతంత్రం అతని మనసులో యేసు ప్రభు మీద మరి ప్రతీకారం తీర్చుకునే ఆ దుర్బుద్ధిని, దుష్టత్వాన్ని, దుర్మార్గాన్ని మరి బాగా రగులుకొచ్చేసింది లోపట. అందుకనే కొరింథీ పత్రికలో, మొదటి పత్రికలో 5వ అధ్యాయం 6-8 వచనాల్లో, మీరు సాతానుతో
సహకరించినప్పుడు మీరు చాలా డబ్బు చెల్లించెదరు, మరియు యూదా తన నాశనమును చేసుకొనెను. ఈ యూద వారితో చేతులు కలిపి ప్రధాన యాజకులు వీళ్ళందరితోటి మరి యేసును అప్పగించడానికి వారి దగ్గర డబ్బులు తీసుకున్నాడు. అందుకని అప్పుడు ఆయనను అప్పగించిన యూద ఆయనకు ముద్దిచ్చి, బోధకుడా నీకు శుభమగ్గాక అనేసి ఆ 30 వెండి నాణేలు తీసుకుని ఆయన్ను మరి అప్పగించాడు. మీరు చూసారు ఇందాక వీడియో క్లిప్‌లో. ఆ మూట తీసుకున్నాడు. సైనికుల్ని సిద్ధం చేయండి అన్నాడు. బోధకుడా ఇవాళ విందయిన తర్వాత మనం ఎప్పుడు వెళ్ళి గెత్సెమనికి వెళ్తాం కదా అని క్లూ తీసుకున్నాడు. యేసుప్రభు తొందరపడక యోధా అని కూడా చెప్పాడు. మరి అప్పగించే వాళ్ళు ఎవరు అనేటప్పటికి నేను కాదు కదా ప్రభు అన్నాడు. అందరూనేమో నేనా నేనా అంటే ఇతను నేను కాదు ప్రభు అన్నాడు. అని ఆ రొట్టె ముక్క తీసుకుని అతడు వెళ్ళిపోయాడు. వెళ్ళి నీ పని చూడు యోధా అనేసి యేసుప్రభు అతన్ని పంపించాడు. అతడు ద్రాక్షారసము త్రాగలేదు. కాబట్టి మరి ఆ తర్వాత ఆయన్ని అప్పగించేసిన తర్వాత ఆయనకు శిక్ష విధింపబడగా చూచి అప్పుడు పశ్చాత్తాపడ్డాడు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు అప్పుడు ఏం చేశాడంటే ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసితినని చెప్పెను. వారు దానితో మాకేంటి, నీవే చూసుకొమ్మని చెప్పగా వాళ్ళ పని అయిపోయింది. డోంట్ కేర్ అన్నట్టుగా మాకేం సంబంధం లేదు, నువ్వేం చేసుకుంటావు చేసుకో అనేసి వారు చెప్తే అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. చాలామంది మరి ఒక్కొక్కసారి బైబిల్ ఎప్పుడు చదవనోళ్ళు బైబిల్ చదివితే బాగుండని కళ్ళు మూసుకుని ఇలా బైబిల్ తెరుస్తారు. తెరవగానే అక్కడ వేలు పెడితే ఒక్కొక్కసారి కొంతమందికి అతడు పోయి ఉరి పెట్టుకొనెను అనే ఇది వస్తుంది. నేను ఊరికే మీకు చెప్తున్నాను సాదృశ్యంగా. ఇది బాలేదు, ఈ తప్పు, ఈ వచనం ఇదేం బాలేదు అనేసి మళ్ళీ మూసేసి మళ్ళీ తెరిచి మళ్ళా కళ్ళు మూసుకుని ఏలు పెట్టేటాడికి నీవు కూడా పోయి అట్లే చేయమని వస్తుంది. అలా కాకుండా బైబిల్ని మనం ఒక చక్కని రీతిలో మరి ఒక పద్ధతిలో బైబిల్ని చదువుకోవాలి. అందులో ఉన్న విషయాలు గమనించాలి, అర్థం చేసుకోవాలి. బైబిల్ని ఎన్నిసార్లు చదివేశాము అనేది కాదు, ఎంత భాగాన్ని మనం అర్థం చేసుకున్నామో తిరిగి దాన్ని చెప్పగలమో. ఒకానొక సమయం వస్తుంది మనకి బైబిల్ కూడా దొరకదు. ఇంతవరకు నేర్చుకున్న విషయాలు మన బ్రెయిన్లో ఉంచుకున్న విషయాలే మనం మాట్లాడగలం. బైబిల్స్ మన మధ్య ఉండని పరిస్థితులు ఇక మీదట ఫ్యూచర్లో రాబోతున్నాయి. అది మరి అంత్య దినాల్లో ఈ కష్టకాలంలో అన్నీ మనం భరించే పరిస్థితులు వస్తున్నాయి. అందుకని మనము బైబిల్లో వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానించాలి. ఇక్కడ సాతాను అబద్ధికుడు మరియు హంతకుడు. అందుకనే మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోర్చున్నారు. అపవాది యొక్క దురాశలు, వాడి దురాశలు మన దురాశలు ఒకటే. ఏంటి? ఈ లోకాశలు. ఈ లోకాశ అందులో మెయిన్ ఏంటి? డబ్బు, ధనాపేక్ష మైన అన్నిటికి మూలం ధన అపేక్ష. ఈ ధనాపేక్ష వల్లనే అనేక మంది దైవజనులు పడిపోతున్నారు, చక్కగా ఫలించేవారు. ఎందుకని? ఈ అపవాదికి సంబంధి అయిపోతున్నప్పుడు వెంటనే ఆ ధనాపేక్ష వారిలో ప్రవేశించి మరి వారు బలహీనమైపోతున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి ఏ మాటలాడునో వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఈ విషయంలో మనం గమనిస్తే ఈ లోక సంబంధమైన దురాశలు కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా అపవాదికి శిష్యులు, అపవాదికి సంబంధులు. వారు ఎవరైనా సరే, వాడు నేను మొన్న చెప్పాను,
ఏంటి సత్యమందు నిలిచినవాడు కాదు, తన స్వభావమును అనుసరించియే కాంటెక్స్ట్ బట్టి యేసు ప్రభు 40 దివారాత్రులు ఉపవాసం ఉండి బయటకు వస్తే ఆకలేస్తుంది నీకు, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినొచ్చు కదా నువ్వు అని చెప్తున్నాడు. అంటే ఏంటి అక్కడ కాంటెక్స్ట్ని బట్టి చెప్తున్నాడు. అవ్వ దగ్గరికి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు కాంటెక్స్ట్? ఆదాము గారు లేనప్పుడు, అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు ఈజీగా ట్రాప్ చేయొచ్చని అవ్వ దగ్గరికి వెళ్ళి, ఏంటి ఈ పళ్ళేమి తింటలేదా నువ్వు? తింటలేదు, వద్దని చెప్పాడు దేవుడు అంటే, అలాగే చెప్తారులే, ఇది తింటే నువ్వు దేవదూతవు అయిపోతావు అని ఒక చక్కటి బీజం వేసింది. నేను ఇలా చెప్తున్నానని ఏమనుకోవద్దు. ఈ రోజున చాలా మంది ఇంట్లో పురుషులు లేని సమయంలో స్త్రీలను అప్రోచ్ అవుతూ ఉంటారు. డొనేషన్స్కి కానీ, చందాలకి కానీ. ఓకే, మంచిదే, చందా ఇవ్వటం మంచిదే. కానీ పురుషులు ఉన్న సమయంలో వచ్చి చందా అడిగితే అది కరెక్ట్. పురుషులు లేని సమయంలో మరి ఆ స్వభావమును అనుసరించి ఆ స్త్రీని రెచ్చగొట్టి, నువ్వు లేకపోతే ఈ సంఘమే నడవదమ్మా, నీలాంటి వాళ్ళ వల్లనే ఈ సంఘం నడుస్తుంది అని చక్కగా నైస్గా వేసి, భర్తకి తెలియకోకుండా ఎక్కువ డబ్బులు ఆమె దగ్గర నుంచి తీసుకునే పరిస్థితులు ఈ రోజుల్లో ఉంటున్నాయి. డబ్బులు అవసరమైన వాళ్ళు అందరూ ఒక సంచి వేసుకుని బైబిల్ పట్టుకుని వచ్చి, అమ్మ మీకు ప్రార్థన చేస్తామని వస్తున్నారు. మా అమ్మగారు ఇంట్లో ఒక్కరే ఉన్నప్పుడు రోజు ఇక 2-3 వచ్చి, అమ్మ మీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తామంటే, అప్పుడు మేమేం చెప్పామంటే తలుపు తీయకోకుండా అక్కడి నుంచే ప్రార్థన చేయించుకో, వాళ్ళకి ఏమైనా ఇచ్చి పంపించేసాను. మేము ప్రార్థన చేస్తామంటే తలుపు తీరేటండి, లోపల రానివరేటి, మేము డబ్బులు చేస్తున్నామా అని మళ్ళీ ఇది. వాళ్ళు కళ్ళు మూసుకున్నాక ఏం చేస్తారో మనకి తెలీదు. మనకి తెలిసిన వాళ్ళు కాదు. సాతాను యొక్క అపవాది సంబంధులా ఎవరా అనేది తెలీదు. అందుకనే ఇన్సూరెన్స్ వాళ్ళు కానీ, ఇన్స్టాల్మెంట్స్ వాళ్ళు కానీ ఎవరైనా సరే ముందు ఎవరిని అప్రోచ్ అవుతారంటే స్త్రీని అప్రోచ్ అవుతారు. స్త్రీ కన్విన్స్ అయిపోయిందంటే ఇంకా ఆటోమేటిక్గా గేమ్ ఓవర్. అందుచేత ఈ రోజుల్లో మరి భర్తలు లేని సమయములలో చాలామంది దైవజనులు వారి యొక్క మరి డొనేషన్స్ కొరకు స్త్రీలను అప్రోచ్ అవుతున్నారు. నేను ఎలా చెప్తున్నానని మీరు వేరేగా అర్థం చేసుకోరు. వారిరువురు ఉన్నప్పుడు వెళ్ళి అడిగితే అది పద్ధతి. అంతేగాని వారు లేని టైంలో నువ్వు ఇలా చేస్తే నిన్ను ఈ పదవిలో పెడతాను అని ఒక రకమైన మరి ఆ స్వభావాన్ని బట్టి ఎవరి స్వభావం ఎలా ఉందో అది ఎరవేసి మరి ఈ రోజున అనేకమైన కార్యాలు జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం. మీకు మేలుకొలుపు కోసం నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్పుచున్నాను. అందుచేత మనము అపవాది సంబంధముగా కాకుండా మరి దేవుని పనికి, అనగా దేవుని పని అంటే అన్నీ కాదు, ముఖ్యముగా సువార్త పరిచర్యకు మనము మరి విరాళములు ఇవ్వాలి లేదా చందా ఇవ్వాలి. చాలా పనులు ఉన్నాయి, అన్నీ దేవునికి సంబంధించినవి, కానీ అవన్నీ ఆత్మీయ కార్యాలు కాదు. ఎన్ని సంఘాలు, ఎన్ని చర్చెస్ కట్టినా ఇంకా కన్స్ట్రక్షన్ చేయాలి, కానీ ఒక ఆత్మను కూడా రక్షించలేకపోతే మనం ఇచ్చిన ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్కి వాల్యూ లేదు, రిటర్న్స్ లేవు. కాబట్టి ముఖ్యంగా కావాల్సింది సువార్త పరిచర్యకు మనము మరి మన యొక్క చందాలు కానీ ధనము కానీ వెచ్చించవలసిన వారమై ఉన్నాము. ఆ విధంగా చేయటానికి మరి యూదా వలె కాకుండా, యూదాకి పేతురుకి డిఫరెన్స్ ఏంటంటే, పేతురు తప్పు చేశాడు, కానీ వెంటనే మరి పశ్చాత్తాపడి ప్రభువా నేను తప్పు చేశాననేసి కుమిలిపోయి విరిగి నలిగినటువంటి మనసుతో తిరిగి వచ్చాడు. యూదా కూడా తప్పు చేశాడు. యూదా క్యారెక్టర్ మొదటి నుంచి చూస్తే
ఇదే రివర్స్ టైప్ క్యారెక్టర్. యేసు ప్రభు తాబోరు కొండ మీదకి రూపాంతరం చెందటానికి వెళితే ఈ కింద ఉన్న 9 మంది శిష్యుల్లో యూద అక్కడికి దెయ్యం పట్టినాడు ఒకరిని తీసుకొస్తే, ఏమయ్యా వచ్చావేంటి అని వాడిని అడిగి, అదే గురువుగారు ఏమన్నా చేస్తారేమో అని అంటే, "ఆ, అన్నీ ఆయనే చేయాలేటి, మేము ఉన్నాం కదా, తీసుకురా, మేము ప్రార్థన చేస్తాం" అని పిలిచాడు. పిలిస్తే మరి యోధ ప్రార్థన చేస్తే ఆ దెయ్యం నేను వెళ్ళను అని చెప్పేసింది. అప్పుడు యేసు ప్రభు కిందకి వచ్చిన తర్వాత, కొండ దిగిన తర్వాత అతను వచ్చి, "ఆ, నీవు వచ్చి అయ్యా నీ కొరకు వెయిట్ చేస్తున్నావు" అంటే, ఏమిటి విషయం అంటే, నీవు ఏమైనా చేయగలవేమో అని మరి నీ దగ్గరికి తీసుకొచ్చాను. అప్పుడు యేసుప్రభు ఏమన్నారు, నీ నమ్ముట నీ వలనైతే సమస్తమును సాధ్యము, నీకు నమ్మకం ఉంటే అది పోతుంది, సరే తీసుకురా మీ అబ్బాయినని. అప్పుడు యేసుప్రభు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు. వెళ్ళగొట్టి అప్పుడు శిష్యులకి, మీరు ఎంతకాలం ఉండి నా దగ్గర నేర్చుకోరా ఇవి, ఉపవాసం ఉండి చేస్తే అప్పుడు పోతాయి ఈ దెయ్యాలు, అది ఇది అని వారికి జ్ఞానోదయం చేశాడు. అక్కడ కూడా యోధ క్యారెక్టర్ పైకి ఎక్కేసేయాలనేసి, అంటే ఓవర్టేక్ చేయాలని, ఒక అధికారాన్ని పదవిని పెంచుకోవాలని, పదవి వ్యామోహం ఉంది, ధన వ్యామోహము ఉంది. అందుచేత అతడు మరి యేసును అప్పగించడానికి 30 వెండి నాణేలు తీసుకుని ఏమైంది, చివరికి ఊరిపోసుకుని చనిపోయాడు. ఎవరైతే ఊరిపోసుకుని చనిపోతారో వాళ్ళు సాతాను సంబంధులు అయిపోతారు. వాళ్ళ ఆత్మ సాతాను దగ్గరికి ఉంటుంది. అంచేత మనం యూదా వలె కాక పేతురు వలె, ఒకవేళ మనం తప్పులు చేసినా పేతురు వలె మనము మనస్సాక్షికి అపరాధం నిమిత్తం మనం పశ్చాత్తాపడి మరి పరలోక రాజ్యపు తాళపు చెవులు పేతురికి ఏ విధంగా దేవుడు అప్పగించాడో అలాగా దేవుని పరిచర్యలో మనం కూడా ముందుకు సాగిపోవాలని నేను మిమ్మల్ని అందరినీ హెచ్చరించుచున్నాను. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించును గాక.